మాజీ సీఎం జగన్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన విమర్శలు ఎయిర్పోర్ట్ పై జగన్ గిరిజనులకు మాయమాటలు చెప్పి మోసం చేశారు అన్నారు. మా హయాంలోనే 80% భూసేకరణ పూర్తయింది అన్నారు. జగన్ హయాంలో జరిగింది కేవలం 300 ఎకరాల సేకరణే అన్నారు. పరిహారం కోసం తన మనుషుల చేతనే కేసులు వేయించిన ఘనుడు జగన్ అన్నారు. ఎయిర్పోర్ట్ లో ఏదో అవినీతి జరిగిందని జగన్ రీటెండర్ పిలిచారన్నారు. రీటెండర్ వల్ల ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమైంది అన్నారు పెమ్మసాని. జగన్ హయాంలో ఎయిర్పోర్ట్ జరిగింది ఏమీ లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ముమ్మాటికి సీఎం చంద్రబాబుదే అన్నారు పెమ్మసాని. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. బిడ్డింగ్ చేసిన తర్వాత జిఎంఆర్ గారు హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. 2700 ఎకరాల్లో గవర్నమెంట్ 2019కి వెళ్ళేటప్పటికి 2200 ఎకరాల భూసేకరణ జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 1-2 ఇయర్స్ ముందు ఈ ప్రాంతంలో మీరు ఈ భూములన్నీ ఇవ్వద్దు, నేను వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తాను కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులతోటి ముఖ్యమైన అంటే రన్వే వీటికి వెళ్ళే వాటికి సంబంధించినటువంటి ల్యాండ్లు దాదాపు 500 ఎకరాల్లో కోర్టులో కేసులు వేయించారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 500 ఎకరాల్లో వాళ్ళ మనుషుల చేతే వాళ్ళని వేరే రకరకాలుగా అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేను కానీ రకరకాలుగా మేనేజ్ చేసి ఆ కోర్టులు నుంచి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఆ 300 ఎకరాలు దాదాపుగా ఎక్వైర్ చేశారు, కంప్లీట్ చేశారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం. ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు ఈయన.